హై ఫ్రెండ్స్ అన్నారు. సో నేను మీ బీశంకర్ బిజినెస్ ఓనర్. నిన్న ఎస్టర్డే మా ఫ్రెండ్ కలిశాడు. సో మా ఫ్రెండ్ కలిసి ఏమంటే, ఏంద్రా బాబు అసలు బిజీ 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 ఉంటావు, సో ఎప్పుడు కనీసం కలవవు, మాట్లాడవు కూడా, అంత డబ్బు పిచ్చా, డబ్బు డబ్బు అని వెళ్తావు, అంత డబ్బు పిచ్చా అన్నాడు. ఒక్కోసారి మీకు క్వశ్చన్ వేస్తున్నా, కరెక్ట్గా ఆలోచించండి. ఈ జనరేషన్లో డబ్బు లేకుండా ఏదైనా జరుగుతుందా? ఏ టు జెడ్ ప్రతి దానికి డబ్బే అవసరం. నువ్వు చనిపోయిన తర్వాత నేను తగలబెట్టాలనే డబ్బే అవసరం. నువ్వు చనిపోయిన తర్వాత నీకు తద్దినం చేయాలనే డబ్బే అవసరం. నీకు చనిపోయిన తర్వాత ఇప్పుడు అవసరపడుతుంది. సో బతికుండగా ప్రతిదానికి డబ్బు అవసరపడుతుంది. సో నీ దగ్గర డబ్బు ఉంటే నలుగురి దగ్గరికి వస్తారు. నీ దగ్గర రూపాయలు లేకపోతే నీ సొంత బంధువులు మీ దగ్గర రారు. అలాంటప్పుడు డబ్బు 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 మరి ఇంకే పిచ్చి ఉండాలి? అవునా కదా? ఇంకే పిచ్చి ఉండాలి? ఈ ప్రపంచం నడుస్తుందే డబ్బు పైన. సో దానిపైన మన పిచ్చి ఉంటేనే మనం బాగుంటాం, మన దగ్గర నలుగురు వస్తారు, మనం హెల్తీగా ఉండగలుగుతాం, ఫైనాన్షియల్గా మంచిగా ఉండగలుగుతాం. సో అదే సంపాదించకుండా టైంపాస్ చేస్తే ఈ ప్రపంచం నీకు ఏం వాల్యూ ఇస్తుంది? సో ఆలోచించుకోండి. ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పి నమ్మాల్సిన అవసరం లేదు. నీకు అవసరం ఉందంటే నీకు బిడొక రూపాయి అయ్యాడు, నీకు ఎవ్వడొక రూపాయి అయ్యాడు నీకు అవసరం ఉందంటే. సో కాబట్టి డబ్బు సంపాదించండి. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేంతవరకు సంపాదించండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంజాయ్ చేయండి. అంతేగాని డబ్బు సంపాదించకుండా ఏం సంపాదించకుండా కానీ పనిబాట లేకుండా తిరుగుతాము, అయ్యవ సంపాదించింది ఉన్నది తిరుగుతాము, గాలి తిరుగుతాం అనుకుంటే లాస్ట్కు గాలికే పోతారు. ఆలోచించుకోండి. ఉన్న రోజులు ఖర్చు పెడతారు, తర్వాత ఏం చేస్తారు? ఎందుకంటే మీకు అప్పుడు మీరు ఏం చేస్తారంటే బద్ధకం. ఉన్న రోజులు తినకుండా తాకుండా మొత్తం ఎంజాయ్మెంట్ చేస్తారు. అయిపోయిన తర్వాత సంపాదించడానికి మీకు చేత కాదు, మొత్తం బద్ధకంతో ఉంటారు మీరు. కాబట్టి ఇప్పుడే వయసు మీద ఉన్నప్పుడు డబ్బు సంపాదించండి. ఎవడని చెప్పినా పట్టించుకోకుండా మీ ఫోకస్ మొత్తం డబ్బు పైన పెట్టి డబ్బు సంపాదించడం పనిగా పెట్టుకోండి. ఓకే, ఒక బిజినెస్ మ్యాన్గా చెప్తున్నా, టైంను ఉపయోగించుకొని. ఎందుకంటే నా కళ్ళపై నిలబడుతున్నా, నా కళ్ళపై నేను నిలబడి నా కష్టంతో బతుకుతున్నా. కాబట్టి చెప్తున్నా, మెయిన్ పాయింట్ ప్రపంచం నడుస్తుంది డబ్బు పైన. సో కాబట్టి డబ్బే సంపాదించండి.